హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్ అమ్మ అలా వంట చేస్తూ ఉంటుంది. అమర్ మిస్ అమ్మని అలా చూస్తూ ఉండిపోతాడు. చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ అని చెప్పడంతో, మీరు నాకెందుకు థ్యాంక్స్ చెప్పడం, నేనేమి మీకు సహాయం చేయట్లేదే. పిల్లల విషయంలో మీకెంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది అని చెప్తూ ఉంటుంది. సరే, ఏమైనా హెల్ప్ చేయాలా అని అమర్ అడుగుతూ ఉంటాడు. అవసరం లేదండి, నేను మేనేజ్ చేసుకోగలను. మీరు జాగింగ్కి వెళ్ళండి, నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. ఇక అమర్ మిస్ అమ్మపై అభిమానం, ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటాడు. మిస్ అమ్మని అలా చూస్తూ వెళ్ళిపోతాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ అమ్ము నిద్రలేచి స్కూల్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది. అంజు, ఆనంద్, ఆకాష్, మీరు కనుక లేకపోతే 5 మినిట్స్లో నాన్నని పిలుచుకు వస్తాను నేను అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది. స్కూల్కి టైం అవుతుంది, ఇవాళ ఫస్ట్ డే కదా అని చెప్పి కోప్పడుతూ ఉండగా అంజు ఇలా అంటుంది. అక్క, నువ్వు ప్రేమతో పిల్లల్ని నిద్ర లేపాలే కానీ ఇలాగ కోపంతో అరుస్తూ కాదు అని చెప్తూ ఉంటుంది. నిజంగానే మీరు చిన్నపిల్లలు అయితే అలాగే నిద్ర లేపేదాన్ని, కానీ కాదు కదా. మీరు 5 మినిట్స్లో లెగిసి రెడీ అవ్వకపోతే నాన్నతో చెప్పాల్సి వస్తుంది, అప్పుడు నాన్న వచ్చి కోప్పడతారు అని బెదిరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు, ఆనంద్, ఆకాష్ ముగ్గురు లెగిసి చూస్తారు. అక్కడ యూనిఫామ్స్, స్కూలు బ్యాగ్, షూస్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి. అవి చూసి అంజు అంటుంది, అక్క, నువ్వు చాలా గ్రేట్ అక్క, చాలా మంచిదానివి. మా కోసం స్కూల్ డ్రెస్, షూస్, బ్యాగ్ అన్నీ రెడీగా పెట్టావు. నువ్వు అమ్మ లేని లోటుని తీర్చాలనుకుంటున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఇంతలో రాతోడు వస్తాడు. అంజు పాప, అవన్నీ అమ్మలేని లోటుగా రెడీ చేసింది అన్నీ అమ్ము పాప కాదు. అక్కడ మిస్ అమ్మ మీకోసం అన్నీ సిద్ధం చేసింది. పొద్దున్నే లెగిసి మీకోసం స్కూల్ షూస్ని పాలిష్ చేసింది, ఈ యూనిఫామ్ రెడీ చేసి పెట్టింది, లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసింది, మీకు ఇష్టమైన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసింది అని చెప్పడంతో అంజు అంటుంది, నువ్వు అబద్ధాలేమీ చెప్పకు, మేమేమి నమ్మటానికి సిద్ధంగా లేము. తననే ఇంకొకరు చూసుకోవాలి, అలాంటిది మాకు ఇవన్నీ సిద్ధం చేసిందంటే మేము ఎలా నమ్ముతాం అని అడుగుతూ ఉంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం అంజలి పాప అని రాతోడు చెప్తూ ఉంటాడు. అవును అంజు, నిజంగానే మిస్ అమ్మ మన కోసం చాలా కష్టపడుతుంది, అన్నీ తనే చేసి పెట్టింది అని అమ్ము కూడా చెప్తూ ఉంటుంది. అంజు మొహం అలా సీరియస్గా పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు తను మమ్మల్ని మోసం చేసింది, ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది, అమ్మ స్థానంలోకి వచ్చింది అని చెప్పి అంజు నిందలు వేస్తూ ఉంటుంది మిస్ అమ్మ పైన. ఇక అప్పుడు రాతోడు అంటాడు, అంజలి పాప, ఎందుకు అలా అంటావు? మిస్ అమ్మ మీకేం అన్యాయం చేసింది? పెళ్లి చేసుకుంది అంతే తప్ప మీకు ఏం అన్యాయం చేయలేదు. తనేమైనా ఈ ఆస్తి కోసం వచ్చిందా? ఆస్తిని అనుభవిస్తుందా? లేకపోతే ఇంట్లో పెత్తనం చేస్తుందా? నిన్ను, మీ డాడీ వాళ్ళని అందరినీ ఏమైనా విడతీస్తుందా? మీకు దూరం చేసిందా? మీరే ఒక్కసారి ఆలోచించండి, మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది కదా అని చెప్తూ ఉంటాడు రాతోడు. ఆనంద్, ఆకాష్ ఆలోచనలో పడతారు, కానీ అంజలి మాత్రం అలా చూస్తూ మౌనంగా ఉండిపోతుంది. ఇదివరకటిలాగా మిస్ అమ్మతో మీరు ఫ్రెండ్స్గా ఉండండి, బాగుంటుంది కదా అని చెప్తూ ఉంటాడు రాతోడ్. కానీ అంజలి మౌనంగా ఉండిపోతుంది. అమ్ము అంటుంది, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు రాతోడ్. తర్వాత నిజం తెలుసుకున్నాక అప్పుడు ఏడుస్తారు, అప్పుడు ఫీల్ అవుతారు, అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. ముందు స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్తూ ఉంటుంది అమ్ము. అంజు, ఆనంద్, ఆకాష్ ముగ్గురు కూడా ఇక రెడీ అవుతూ ఉంటారు స్కూల్కి. అమర్ అమ్ముని, అంజుని, ఆనంద్, ఆకాష్లను పిలుస్తూ ఉంటాడు. స్కూల్కి టైం అవుతుంది, రెడీనా, రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అందరూ కిందకి వస్తారు, స్కూల్కి రెడీ అయ్యి వస్తారు. మిస్ అమ్మ అందరికీ లంచ్ బాక్సులు సిద్ధం చేసి ఇస్తూ ఉంటుంది. అమ్ము అయితే మిస్ అమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ, మాకు పొద్దున్నే లేచి అన్ని లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసావు అని చెప్తూ ఉంటుంది. ఇక మిస్ అమ్మ మురిసిపోతూ ఉంటుంది. అమ్మకి థ్యాంక్స్ చెప్పక్కర్లేదు అని చెప్తూ ఉంటుంది. ఇక మనోహరి అనుకుంటుంది, అమ్మయ్య, ఇప్పుడు మిస్ అమ్మకి నయం అయిపోయింది, ఇక అమర్ మిస్ అమ్మకి ఏమి సహాయం చేయడు, సేవలు చేయడు, ఇక అది చూడక్కర్లేదు నేను అని ఫీల్ అవుతూ ఉంటుంది. అంజు అంటుంది, ఇంత చిన్నదానికే అంత పెద్ద థ్యాంక్స్ ఎందుకు అమ్ము అని అడుగుతూ ఉంటుంది. రాతోడు అంటాడు, అయితే చిన్న పనేగా అంజలి పాప, రేపటి నుంచి నువ్వే చేసుకో అని
చెప్తూ ఉంటాడు. ఇక అంజు కోపంగా చూస్తూ ఉంటుంది. ఆనంద్ కూడా మిస్ అమ్మ నువ్వు ఉదయాన్నే లేచి మా కోసం లంచ్ బాక్స్ చేసావట కదా, థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. ఇక మిస్ అమ్మ అంటుంది, నాకు థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు, మీరు లంచ్ బాక్స్ అంతా కంప్లీట్గా ఫినిష్ చేసేయండి, నాకు అదే పెద్ద థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్ము అంటుంది, మిస్ అమ్మ అచ్చు మా అమ్మలానే చెప్తున్నావు, మా అమ్మే గుర్తుకు వస్తుంది నిన్ను చూస్తుంటే అని చెప్పి మురిసిపోవటంతో అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక మిస్ అమ్మ అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడూ సరే మీకు ఈ మిస్ అమ్మ తోడుగా ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పండి, నేను మీకు తోడుగా ఉంటాను మీ అమ్మలాగా అని చెప్తూ ఉంటుంది అందరికీ కూడా. ఇక అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు. అమర్ వాళ్ళ అమ్మ నాన్న సంతోషిస్తూ ఉంటారు. ఇక అమర్ వాళ్ళ నాన్న అంటాడు, మిస్ అమ్మ నువ్వు ఇందాక హారతి ఇచ్చావు కదా దేవుడికి, అది తీసుకొచ్చి పిల్లలకి కూడా ఇవ్వమ్మా, అమర్కి కొన్ని అక్షింతలు ఇవ్వు, పిల్లలు ఇవాళ స్కూల్కి వెళ్ళే ఫస్ట్ డే కదా, ఆశీర్వాదం తీసుకుంటారు అని చెప్పడంతో మిస్ అమ్మ హారతి తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉంటుంది. ఇక అమర్ చేతికి అక్షింతలు కూడా ఇస్తుంది. అంజు, అమ్ము, ఆనంద్, ఆకాష్ నలుగురు అమర్ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా అమర్ వాళ్ళ నాన్న అంటారు, ఆగు అమర్ ఒక్క నిమిషం, మిస్ అమ్మ నువ్వు కూడా రా అని చెప్పి పిలవటంతో ఇక మనోహరి షాక్ అయిపోతుంది. నేనా, వద్దు మామయ్య అని మిస్ అమ్మ అంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు ఆశీర్వాదం కావాలి, రా మిస్సమ్మ అని పిలుస్తూ ఉంటాడు. మిస్సమ్మ మాత్రం చాలా భయంగా చూస్తూ ఉంటుంది అమర్ వైపు. అమర్ ఇక మిస్సమ్మ చేతికి అక్షింతలు ఇస్తాడు, సైగ చేస్తూ ఉంటాడు ఆశీర్వదించమని. ఇక అప్పుడు అందరినీ ఆశీర్వదిస్తారు. అమ్మ నాన్నల స్థానంలో అమర్, భాగ్యులు ఇద్దరూ కూడా. ఇక మిస్సమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మనోహరి అనుకుంటుంది, అక్క చెల్లెళ్ళ రక్త సంబంధం తెలియకముందే ఇలా చేస్తున్నారు, కానీ నిజంగానే రక్త సంబంధం అక్కే ఆరు అని తెలిస్తే అమర్ని భాగ్యని ఇక విడతీయలేము, తెలియకముందే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ కలిసి ఇక కారులో బయలుదేరుతూ ఉంటారు స్కూల్కి. మనోహరి అనుకుంటుంది, ఎలాగైనా అమర్కి దగ్గర కావాలని చెప్పి పిల్లలు జీప్ ఎక్కి కూర్చుంటారు. అమర్ కూడా బయలుదేరుతూ ఉండగా మనోహరి అడుగుతుంది, అమర్ నేను కూడా స్కూల్కి రావచ్చా, ఇవాళ అడ్మిషన్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా ఫార్మాలిటీస్, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది. సరే రా అని చెప్పడంతో ఇంకప్పుడు మిస్ అమ్మ నువ్వు కూడా స్కూల్కి రావాలి అని చెప్తూ ఉంటాడు. మనోహరి షాక్ అయిపోతుంది. నేనా అని మిస్ అమ్మ అడిగేలోపే మను అంటుంది, ఎందుకు మిస్ అమ్మ తన ఇంట్లో ఉంటుందిలే, మనిద్దరం వెళ్దాం అని అడగటంతో అమర్ అంటాడు, అదేంటి తను రాకూడదని ఎందుకు అంటున్నావు, తను రాలేదని తను చెప్పాలి నువ్వు కాదు అని అనటంతో, అంటే తనకి హెల్త్ బాగాలేదు కదా, రెస్ట్ తీసుకుంటుంది, మనిద్దరం వెళ్దాం అని మను అంటుంది. ఏంటి మిస్ అమ్మ నువ్వు రాలేవా, నీకు ఇబ్బంది లేదు అంటే నువ్వు కూడా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఎందుకు అమర్ తను అని మనోహరి అడుగుతూ ఉంటుంది. తన అవసరం ఉంది, పిల్లలు స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఫాదర్ అండ్ మదర్ ఇద్దరూ కావాలి అని చెప్పడంతో మను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మిస్ అమ్మ వస్తావా అని అడుగుతూ ఉంటాడు. వస్తానండి స్కూల్కి, మీరు అడిగితే ఎందుకు రాను అని చెప్పడంతో ఇక మిస్ అమ్మ కారులో ఎక్కి కూర్చుంటుంది. ఇక మను ఎక్కబోతూ ఉండగా అమ్ము అంటుంది, అయ్యో కారులో ప్లేస్ లేదే, నువ్వు వెనకాల కారులో వస్తావా అని అడుగుతూ ఉంటుంది. వచ్చే వాళ్ళు అందరూ వస్తున్నారు కదా, ఇక మీరెందుకులా ఆంటీ ఆగిపోండి అని అంజు అంటుంది. ఇక మను ఆగిపోతుంది. అమర్ వాళ్ళ నాన్న కూడా దక్కదని తెలిసిన తర్వాత కొన్ని వదిలేయాలి మనోహరి, పట్టుకొని ఉండకూడదు, కొన్ని పట్టుకోవటం కంటే వదిలేయటమే మంచిది అని చెప్పడంతో మను చాలా కోపంగా ఉంటుంది. ఇక అందరూ కలిసి స్కూల్కి బయలుదేరి వెళ్తారు. అక్కడ వాచ్మెన్గా మళ్ళీ రామ్మూర్తికి ప్రిన్సిపల్ ఉద్యోగం ఇస్తుంది. అయినా నీ కూతురు ఇప్పుడు గొప్పింటి కోడలైంది కదా, నీకెందుకు ఉద్యోగం, డబ్బులు తను ఇస్తుంది కదా అని ఎగతాళిగా మాట్లాడటంతో ఇక రామ్మూర్తి కూతురి సొమ్ము తిననమ్మా నేను అని చెప్తూ ఉంటాడు. ఇక సెలవులు పెట్టనని రిక్వెస్ట్ చేయడంతో సరే సెలవులు పెట్టకు అని చెప్పి ఉద్యోగం ఇస్తుంది ప్రిన్సిపల్. ఇంకా రామ్మూర్తి వాచ్మెన్గా అక్కడ జాయిన్ అవుతాడు. అమ్మో నా కూతురికి తెలిసిందంటే అస్సలు ఊరుకోదు అని చెప్పి కోపడుతుందేమో అని
ఆలోచిస్తూ ఉంటాడు. ఇక స్కూల్కి అమర్, బాగి పిల్లలు కలిసి వస్తూ ఉంటారు. హరు వీళ్ళకి ఎదురొస్తుంది కార్కి. ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. గుప్తా కూడా నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీకు ఇంత గొప్ప కుటుంబం దొరికిందని అరుతో మాట్లాడుతూ ఉంటాడు.